నమస్కారం అండి దావుద్ గారు. నమస్తే అమ్మా. దావుద్ గారు, చాలా మంది ఎన్నో సమస్యలతో బాధపడుతున్నారు. అరే ఒకసారి మనం జాతకం చూపించుకుంటే బాగుంటుంది అని అనిపిస్తూ ఉంటుంది. అలాంటి వారు ఏ ఏ అంశాలను పరిగణలో తీసుకుని జాతకం చూపించుకుంటే మంచిదంటారు? చూసే వాళ్ళు కూడా ఏ ఏ అంశాలని దృష్టిలో పెట్టుకుని చూడాలంటారు? కరెక్ట్ అమ్మా, చాలా మంచి ప్రశ్న అడిగావు. కానీ ముందుగా ప్రేక్షకులకు ఒక మనవి, నా ప్రోగ్రామ్ ఎవ్రీ సండే 2 o'clock వచ్చేదండి. ఇప్పుడు 11 o'clock మార్చడం జరిగింది. ఇక ఈ 11 o'clock అనేది కంటిన్యూ అవుతుందండి. దీన్ని మార్పులు చేర్పులు చేయరు. మీకు ఒకవేళ మీది చాలామంది నాకు అభిమానులు ఉన్నారు, 2 గంటలకి అని అనుకుంటుంటారు. వాళ్ళకి కొంతమంది మెసేజ్ పంపించడం కూడా జరిగింది. మీరు ఇక నుంచి ఆదివారం 11 o'clockకే నా ప్రోగ్రాం ఉంటుంది. ఇది కొంచెం మీరు గమనించాలని నా కోరిక. తర్వాత మీరు అడిగిన క్వశ్చన్, ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక పెద్ద సమస్యతోనే వస్తారండి. సమస్యతో వచ్చినప్పుడు వాళ్ళని ఏదో ఒక పేరు మార్చడము కాదండి. పేరు మార్చడమే కాకుండా వాళ్ళు వచ్చిన వ్యక్తికి ఈ జ్యోతిష్యంలోని రకరకాల 64 కళలు ఎలా ఉన్నాయో అలాగే మనిషికి కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ ఉండదు, కొంతమందికి వేరే వేరే ప్రాబ్లమ్స్ వస్తాయి. వాళ్ళకి ముందు డేట్ ఆఫ్ బర్త్ ఉంటే జాతక పరిశీలన చేయాలి. చాలామంది ఏం చేస్తున్నారంటే ఓన్లీ నేమ్ కరెక్ట్ చేసి 2 Rలు 2 Hలు ఏదో యాంత్రికంగా చేస్తున్నారు. ఇది యాంత్రికమైన సబ్జెక్ట్ కాదండి, ఇది దైవికమైన సబ్జెక్ట్. దైవంతో కూడిన మనం మెడిటేషన్ చేయాలండి. మెడిటేషను, పూజ ఇవన్నీ చేసుకోవాలి ఎవరి పద్ధతిలో వాళ్ళు. అందరూ పూజ చేయక్కర్లేదు. ముస్లిమ్స్ నమాజ్ చేస్తారు, క్రిస్టియన్స్ ప్రేయర్ చేస్తారు. అన్నిట్లోనూ పవర్ ఉంటుంది. అలా దైవికంగా ఇలా చేయాలి. ఏదో వచ్చిన వాళ్ళకి 2 Rలు 2 Hలు కలిపేసి చెప్పేస్తాడు. అది యాంత్రికంగా కాదండి, దైవికంగా చేయాలి. ముందు హరస్కోప్ని పరిశీలించాలి. అసలు దానికన్నా ముందు మనిషి యొక్క ఆకారాన్ని చూడాలి. ఫేస్ రీడింగ్ చేయాలి. ఫేస్లోనే తెలిసిపోతుంది ఏ గ్రహాలు ఎలా ఉన్నాయి అని. మీకు చూడంగా శుక్రుడు చాలా చక్కగా ఉన్నాడు, అందువల్ల మంచి యాంకర్ అయ్యారు. అలా వీటిని శుక్రుడికి సంబంధించినవి ఇవి. అలా మనిషిని చూసి తర్వాత జాతక పరిశీలన చేయాలి. దానికి తర్వాత నేమ్ సిగ్నేచర్ చేయాలి. సిగ్నేచర్ కాదు, నేమ్ కరెక్షన్ చేయాలి. నేమ్ కరెక్షన్ చేసిన తర్వాత వాళ్ళు చెప్తారు నాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయని. దాంట్లో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అందరూ గ్రాఫాలజీ ఇప్పుడు గ్రాఫాలజీలో సిగ్నేచర్ కరెక్ట్ చేస్తున్నారు. అది కాదండి, గ్రాఫోథెరపీ అని ఒక గొప్ప సబ్జెక్ట్ ఉందండి. అది వరల్డ్లోనే ఒక అతను ఉన్నాడండి, రవిశేఖర్ గారని. ఆయన ప్రపంచం దేశాలన్నీ తిరుగుతూ ఉంటాడు, ఒక చోట ఉన్నాడు. ఆయన గారు నేను పట్టుకోవడం జరిగింది, ఆయన ద్వారా నేను నేర్చుకోవడం జరిగింది గ్రాఫోథెరపీ. ఒక అబ్బాయి వచ్చి మ్యాథమెటిక్స్ మా అబ్బాయికి రావటం లేదు అంటే ఆ రైటింగ్ చూస్తే మ్యాథమెటిక్స్ రాని స్ట్రోక్ ఏదో ఉంటుంది. ఆ స్ట్రోక్ తీసేస్తే మ్యాథమెటిక్స్ వచ్చేస్తుంది. ఇంకొకరికి నేను సంగీతం ఎంత డ్యాన్స్ చేసినా కూడా అండి నాకు సరిగ్గా రావటం లేదంటారు. దాన్ని అప్పుడు రైటింగ్ చూసి ఆ సంగీతానికి సంబంధించిన స్ట్రోక్స్ యాడ్ చేస్తే సంగీతం చాలా బాగా వస్తుంది. అలాగే ఇలా ప్రతిదానికి కూడా గ్రాఫోథెరపీ. కొన్ని సిగ్నేచర్లో కళ్ళు మండుతుంటాయండి. నేను చాలామంది వస్తుంటారు, సిగ్నేచర్ చూడగానే మీ అబ్బాయి కళ్ళు ఎర్రగా ఉంటాయా, కళ్ళు అవునండి అంటారు. దాన్ని కరెక్షన్ చేస్తే భలే తగ్గిపోయినాయండి అంటారు. ఇలా ప్రతిదానికి గ్రాఫోథెరపీ. అలా ఇవన్నీ కూడా చూసి సిగ్నేచర్ కూడా అనాలిసిస్ చేసి చక్కగా జాతకం చెప్తాయండి, తప్పకుండా రిజల్ట్స్ వస్తాయండి. గాడ్ హాస్ గివెన్ సో మెనీ అమేజింగ్ పవర్స్ టు మోడిఫై అవర్ లైఫ్. ఎవరైనా ఏ టైంలో అయినా యూ కెన్ మోడిఫై అవర్ లైఫ్. అందుకని మనం అంటే ఏమన్నా మనకు శరీరం బాధ వస్తే హాస్పిటల్కి వెళ్తాం. ఇలాంటివి కూడా ఒక్కసారి ఒక మంచి మీకు నమ్మకం ఉండాలండి. దావుద్ గారు టీవీలో చెప్పారు వెళ్దామని రాదండి, మీకు నమ్మకం ఉండాలి. ఫస్ట్ నమ్మకం ఉన్న వాళ్ళని ఈ జ్యోతిష్యము, సంఖ్యాశాస్త్రము, గ్రాఫోథెరపీ ఇవన్నీ చేయించగలిగితే ఒక్కసారి అంటే బాధలు అనేవి లేకుండా ఉంటాయి. కానీ బాధల యొక్క గ్రావిటీ తగ్గుతుంది, మన చక్కటి జీవితం గడిపే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఇవన్నీ కూడా పరిశీలించి జాతకం చెప్తే చాలా చక్కగా ఉంటుందండి. ఓకే అండి, మొదటి కాలర్తో మాట్లాడదాం. హలో నమస్తే అండి, మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు రాజు అండి, నిజామాబాద్. రాజు గారు, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మేడం మా పాప గురించి దీక్షిత ప్రియ. ఏమని పిలుస్తున్నారు అమ్మా? ఏమని పిలుస్తారు? ప్రియా అంటారా, దీక్షిత అంటారండి? దీక్షిత అంటున్నారా? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి.
29 జూలై 2012 2012 చిన్న పాప. అమ్మా మీ పాప బర్త్ నెంబర్ 29, మంచి క్రియేటివిటీ ఉంటుంది, ఇంటెలిజెంట్ పాప. నేమ్ నెంబర్ డెస్టినీ నెంబరు 23, ఇది 5 నెంబర్, ఇంటలెక్చువల్ నెంబర్. మీరు పెట్టిన పేరు దీక్షిత. నా ఎక్స్పీరియన్స్లో నేను చాలా బుక్స్ కూడా రాశాను, ఒక 550 ఆర్టికల్స్ రాశాను. మీరే న్యూమరాలజిస్ట్ అనే బుక్ రాశాను. చాలా మంది న్యూమరాలజిస్ట్కి నేను గురువుగా కూడా ఉంటాను. అందరూ నన్ను చాలా మంది న్యూమరాలజీ గురువు అంటారు. నా రీసెర్చ్లో అమ్మాయిల పేరులో తా ఉండకూడదండి. మీ అమ్మాయి పేరు దీక్షిత అని పెట్టారు రాజుగారు. ఇప్పటికైనా చిన్న అమ్మాయి కాబట్టి తా అనే పేరుని తీసేసి మీరు చక్కటి పేరు, మీ నిజామాబాద్లో కూడా నా శిష్యులు ఉన్నారు, అక్కడికైనా వెళ్ళి మీరు తా అనే అక్షరం తీసేసుకొని మంచి పేరు పెట్టించుకోగలిగితే మంచి డేట్ ఆఫ్ బర్త్ ఉందండి. అందువల్ల దానికి డేట్ ఆఫ్ బర్త్ తగ్గట్టుగా మంచి పేరు పెట్టగలిగితే చాలా చక్కగా ఉంటుందండి. రాజుగారు మీరు దీక్షిత వద్దు, తా అనే పేరులో ఎవరికైనా చూడండి, మీ సొసైటీలో మీ పక్కన ఉన్న వాళ్ళకి లేడీస్ పేరులో తా ఉంటే కొంచెం ప్రాబ్లమ్స్ చూస్తున్నాను. కొన్ని వందల మంది నేను చూసిన తర్వాతే నేను ప్రపంచంలో ఫస్ట్ టైం నేను పేపర్ ద్వారా రిటర్న్గా, మామూలుగా చెప్పడం వేరండి, రిటర్న్గా రాశానండి. అది ఒక డాక్యుమెంట్ ఉంటుంది, డాక్యుమెంట్ రాశాను నేను, బుక్లో కూడా రాశాను. అందుకని రాజుగారు మీ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ బాగుంది, అందువల్ల పేరు మాత్రం మార్చుకోండి. నేను ఇందాకే చెప్పాను కదా, గాడ్ హాస్ గివెన్ ఎవ్రీ పవర్ టు మోడిఫై అవర్ లైఫ్. దీక్షిత ఉంటే కొంచెం ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బెన్స్ అవుతుంది. ఇప్పుడు చిన్నమ్మాయి ఇప్పుడేమవుతుంది ఫ్యామిలీ లైఫ్. టు మోడిఫై, పేరును మోడిఫై చేసుకోండి, చక్కటి జీవితం అనుభవించండి. ఓకే అండి, చిన్నమ్మాయి కాబట్టి ఇప్పుడే పేరు మార్చుకునే అవకాశం కూడా ఉంటుంది. మరో కాలర్తో మాట్లాడదాం. హలో, నమస్తే మేడం. నమస్తే, మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? వరంగల్ నుండి మాట్లాడుతున్నా మేడం. మా బాబు గురించి తెలుసుకోవాలండి. బాబు పేరు చెప్పండి. శరత్ అండి, శరత్. శరత్, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 22/6/1987. 22/6/1987. శరత్ గురించి ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? బాబు ఆస్ట్రేలియాలో ఎంఎస్ చేస్తున్నాడండి. పిఆర్ వస్తుంది, ఆ బాబు ప్రయత్నం చేస్తున్నాడు. ఈ సంవత్సరము మీ అబ్బాయి 22 నెంబర్ అమ్మ, అదొక మాస్టర్ నెంబర్. అందరూ చేసే పని కన్నా వీళ్ళు కొంచెం ఒక వెరైటీగా చాలా గొప్పగా చిరంజీవిగా 22 పుట్టారు. అందరూ చేసే డాన్స్ కన్నా ఈయన డిఫరెంట్గా అట్రాక్టివ్గా చేస్తాడు. అలాగే మీ అబ్బాయి కూడా చాలా మంచి నెంబర్ అమ్మ, 22 చాలా చక్కగా ఉంది. మీ అబ్బాయికి ఈ సంవత్సరము 2014లో ఇయర్ నెంబర్ 8 వస్తుందండి. ఇయర్ నెంబర్ 8 వస్తే కోరికలన్నీ తీరుతాయి. అందువల్ల మీ అబ్బాయికి 22/6 అంటే డేట్ ఆఫ్ బర్త్ అయిన తర్వాత డిసెంబర్ లోపల తప్పకుండా పిఆర్ వస్తుందండి. మీ అబ్బాయి డెస్టినీ నెంబర్ కూడా చాలా చక్కగా ఉంది. మంచి మేనేజ్మెంట్ క్వాలిటీస్ ఉంటాయి. ఈ ఎంఎస్ అయిన తర్వాత మేనేజ్మెంట్ లెవెల్లోకి వెళ్తాడండి. ఎంబీఏ కూడా చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. పేరు శరత్ చాలా చక్కగా ఉంది, దాన్ని ఏమి మార్చొద్దు. సిగ్నేచర్ మాత్రం ఒక్కసారి ఎవరి దగ్గరైనా చెకప్ చేయించుకోండి. పేరు బాగున్నా సిగ్నేచర్లో కనుక డిఫెక్ట్స్ ఉంటే, చాలామంది సిగ్నేచర్లో డిఫెక్ట్స్ ఉంటాయండి, ఆ డిఫెక్ట్స్ ఉంటే మాత్రం కొంచెం ఇబ్బందులు ఉంటాయండి. ఎప్పుడన్నా ఇండియా వచ్చినప్పుడు లేకపోతే ఆస్ట్రేలియాలో చాలామంది ఉన్నారు, వాళ్ళ దగ్గరైనా కొంచెం ఒక్కసారి సిగ్నేచర్ కరెక్ట్ చేయించుకోమనండి. థ్యాంక్ యూ మా. పిల్లలకి విద్యార్థి దశలోనే సిగ్నేచర్ గురించి కూడా అవగాహన కల్పిస్తే చాలా మంచిదమ్మా. నేను చాలా మందికి కండక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు గుర్తు చేశారు కాబట్టి చెప్తున్నానమ్మా, నేను నేర్చుకున్నాను. నేను ఒక 1000 మందికి న్యూమరాలజీ నేర్పానండి. 1000 మంది స్టూడెంట్స్, ప్రతి ఊళ్ళోనూ నా స్టూడెంట్స్ ఉంటారు, దావుద్ గారి శిష్యులు. అలాగే అందరూ కూడా బ్యానర్లు కట్టుకుంటున్నారు ఈ మధ్యన, దావుద్ గారు ప్రియ శిష్యుడు కాదు తెలియదు కానీ మొత్తానికి అందరూ దావుద్ గారు ప్రియ శిష్యుడు అని బ్యానర్లు కట్టుకొని ప్రతి దానిలో ప్రాక్టీస్ చేస్తున్నారు. అలాగే రవిశేఖర్ గారి దగ్గర నేను క్లాసెస్ నేర్చుకున్నానండి. ఇట్స్ వరల్డ్ ఫేమస్. అసలు అమేజింగ్. అసలు ఆయనకి నేను చెప్పలేను అనమాట. ఆయన గారికి నేను నేర్చుకున్నాను కాబట్టి నాలాగా అందరికీ రిజల్ట్స్ రావాలి, అందరూ కొంతమందిని తయారు చేయాలనే కోరికతో ఆయనతో ఒక 3-4 మంత్స్ బ్యాక్ అడిగాను. ఆయన ఆఫ్రికాలో ఉన్నప్పుడు, నేను ఇండియా వచ్చినప్పుడు చెప్తానన్నా. అంటే ఇక్కడ హైదరాబాదులో క్లాసెస్ కండక్ట్ చేస్తున్నానండి, గ్రాఫోథెరపీ క్లాసెస్. అదొక అదృష్టం అండి. అది ఆయన దగ్గర నేర్చుకోవడం అనేది ఒక అదృష్టం. ఎవరన్నా ఇంట్రెస్టెడ్ పీపుల్ ఉంటే మా ఆఫీస్కి ఫోన్ చేసి మీ పేరు రిజిస్టర్ చేసుకోండి. ఆయన చాలా కాస్ట్లీ మనిషి అయినా కూడా మన హైదరాబాదు మన ఆంధ్రప్రదేశ్ని దృష్టిలో పెట్టుకొని చాలా తక్కువగా మాట్లాడి ఫీజు ఉంటుందండి. ఫీజు అంటే ఆయన 1,20,000 తీసుకుంటాడు.
4 days క్లాస్, కానీ నేను 7 days క్లాస్. ఎందుకంటే మన వాళ్ళకి కొంచెం అవగాహన అన్ని ఆయన తెలిసిన విద్యలు చాలా ఉన్నాయి. అంటే న్యూమరాలజీతో పాటు గ్రాఫోథెరపీ కూడా అందిస్తుంది. న్యూమరాలజీ చెప్పరు, ఓన్లీ గ్రాఫోథెరపీలో అండి మీకు సిగ్నేచర్ ఎనాలిసిస్, ఇందా నేను చెప్పాను ఈ బ్లాక్స్ గురించి మీ అన్ని చాలా ఈ సిగ్నేచర్ చూసి వాళ్ళకి ఉన్న రిలేషన్స్ ఇవన్నీ చాలా గొప్పగా చెప్తాడండి. ఇవి అన్నీ కూడా 7 రోజుల ప్రోగ్రామ్. ఆయన జనరల్గా 4 days ప్రోగ్రామ్ చేస్తాడు. మన వాళ్ళకి చేయాలనే ఒక ఉద్దేశం. అంటే నాకు మీకేమిటండి అంటే అది ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఇక డిజైర్స్ ఉంటాయి. కొంతమంది గుడి కట్టిస్తారు. ఎందుకు కట్టిస్తున్నారంటే కష్టపడి కట్టిస్తారు. అలాగే నాకు ఇక్కడ ఉన్న వాళ్ళకి కొత్త కొత్త సబ్జెక్టులు చెప్పాలని న్యూమరాలజీ ఎవరు చెప్పరండి. ఫస్ట్ నేనే క్లాసెస్ కండక్ట్ చేశాను ఆంధ్రదేశంలో. అందువల్ల 1000 మందిని తయారు చేశాను. అలాగే గ్రాఫోథెరపీ క్లాసెస్ ఉన్నాయండి 7 days. అంటే జూలై 12th నుంచి 18th వరకు క్లాసెస్ ఉన్నాయండి. ఇది వెరీ రేర్ ఆపర్చునిటీ. ఆయన మళ్ళీ ఇండియాలో దొరకడండి, ఎప్పుడో వస్తుంటాడు. నేను ఏదో ఆయన శిష్యుడిని కాబట్టి అందులో ప్రీ శిష్యుడిని. ఇక్కడికి వచ్చిన ఆయనకి చాలా బాగా నేను కాళ్ళు కూడా పిసికానండి. మీరు నమ్ముతా నమ్మరు, అలా చేసుకోవాలి. మరి ఇప్పుడు మీరు ఎక్కడ అందుబాటులో ఉంటారు? ఎవరైనా వచ్చి మీ దగ్గర కరెక్షన్ తీసుకుని? నేను అమీర్పేటలో ఉంటాను. పర్యటన వివరాలు కూడా పర్యటన వివరాలు చాలా మంది ఫోన్ చేస్తున్నారండి, చాలా మంది వస్తున్నారు కూడా. మీరు రావద్దు, నేనే వస్తాను. వారానికి 2 రోజులు బయటకు వెళ్తున్నాయండి. నేను రేపు జూన్ 12th చిత్తూరులో ఉంటానండి. ఆ మదనపల్లి ఆ ప్రక్కన ఉన్న వాళ్ళు చాలామంది ఫోన్ చేస్తుంటే చిత్తూరు 12వ తారీఖున భాస్కర ప్యాలెస్లో ఉంటాను. చిత్తూరులోని భాస్కర ప్యాలెస్లో 12వ తారీఖు ఉంటానండి. తిరుపతిలో 13, 14 భీమాస్ ప్యారడైజ్లో ఉంటానండి. తర్వాత జూన్ 19th and 20th నంద్యాలలోని శశి రెసిడెన్సీలో ఉంటాను. శశి రెసిడెన్సీ నంద్యాల 19th and 20th. తర్వాత జూన్ 26, 27 మాకు బ్రాడీపేటలో 2/4లో ఒక బ్రాంచ్ ఆఫీస్ ఉందండి. దాన్ని మా బ్రదర్ చూస్తుంటాడు. మా అక్కడ 26th and 27th అక్కడ ఉంటాయండి. మీకేమన్నా అక్కడ మా బ్రదర్ చూసినప్పుడు ఏమన్నా ఆయనకి డౌట్ వచ్చినా, మీకేమైనా డౌట్లు వచ్చినా నేను ఇక్కడి నుంచి మేనేజ్ చేస్తున్నాను. ఫోన్ చేస్తే నేను చెప్తుంటాను, వాళ్ళకి డౌట్లు కూడా నేను చెప్తున్నాను. అది బ్రాంచ్ ఆఫీస్, దానికి చాలా బాగా ఆదరణ వచ్చింది. ఎందుకంటే ఆ జిల్లాల్లో నుంచి చాలామంది వస్తున్నారు, ప్రతిరోజు అవి వస్తుంటారు అనమాట. అందువల్ల అక్కడ బ్రాంచ్ ఓపెన్ చేయడం జరిగింది. మా బ్రదర్ కూడా ఒక 10-15 years నుంచి నా దగ్గర పనిచేస్తున్నాడు. అందువల్ల ఆయన అక్కడ ఉంటాడు, ఆయన ఉంటాడండి. నెక్స్ట్ జూలై 4వ తారీఖున 3వ తారీఖున ఒంగోలులో ఉంటానండి. ప్రకాశం జిల్లా నుంచి చాలా ఫోన్లు వస్తున్నాయి, మార్కాపురం అలాంటి వాళ్ళు. తర్వాత జూన్ 4th నెల్లూరులోని అనురాగ్ హోటల్లో ఉంటానండి. ఇది నా పర్యటన వివరాలు. ఈ నెలలో అయితే ఫస్ట్ రేపు 12వ తారీఖున చిత్తూరు, 13, 14 తిరుపతి, 19, 20 నంద్యాల, 26, 27 గుంటూరు. సో పర్యటన వివరాలు కూడా స్క్రోల్ అవుతున్నాయి కాబట్టి ఎవరైనా సరే చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నవారు దావుద్ గారిని కలవాలి అనుకుంటే అపాయింట్మెంట్ తీసుకుని సంప్రదించవచ్చు. దావుద్ గారు మొబైల్ అపాయింట్మెంట్ లాంటి సౌకర్యం ఏమైనా అందిస్తున్నారా? నేను మొబైల్ అపాయింట్మెంట్ ఇవ్వను, పోస్టల్లో కూడా ఇవ్వను. ఎందుకంటే నేను నా సాటిస్ఫాక్షన్ కొద్దీ జాతకం చెప్తాను. వెరీ గుడ్. మొన్న మధ్య ఒక కుర్రోడు వచ్చాడండి, ఎంటెక్ చదివాడు. సిగ్నేచర్ నేను చెప్పినట్టుగా స్ట్రోక్స్, నెగిటివ్ స్ట్రోక్స్ ఉన్నాయి, జీవితంలో అంతా ఫెయిల్యూర్స్. నేను చెయ్యబోయా అంటే ఒక 1/2 hour 45 minutes కూడా ఆ స్ట్రోక్స్ అలాగే ఉంటున్నాయి. అంటే బ్రెయిన్ లో బ్లాకేజ్ ఉందన్నమాట. ఆ సిగ్నేచర్ కరెక్ట్ చేసేంత వరకు నేను వదలండి. నా టైం అయినా ఎంతైనా వదలను. వ్యక్తిగతంగా వ్యక్తిగతంగానే కలవాలి. ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా పేర్లో కరెక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నా, జాతక పరిశీలన చేయించుకోవాలి అనుకుంటున్నా వ్యక్తిగతంగా కలవాలి. లేకపోతే సిగ్నేచర్లు తీసుకొని వాళ్ళ పేరెంట్స్ కానీ ఎవరైనా కానీ రిలేటివ్స్ కానీ వస్తే ఆ సిగ్నేచర్ కరెక్ట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. పంపిస్తాను. అది తర్వాత మళ్ళీ ఎప్పుడైనా కలవచ్చు. ఓకేనండి, మరో కాలర్ తో మాట్లాడదాం. హలో హలో నమస్తే, మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? పేరు? ఈశ్వర్. ఎవరికోసం ఈశ్వర్ రావు, ఎవరికోసం తెలుసుకుందాం అనుకుంటున్నారు? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 10, 12, 60, 61. ఈశ్వరరావు గారు, అందరూ ఏమని పిలుస్తున్నారు మిమ్మల్ని? పెద్దబాబు. ఓకే, ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? 10, 12, 1961 అంతే కదండి? చెప్పండి ఈశ్వరరావు గారు, ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? ఏం చేస్తుంటారు మీరు? స్పీడ్ గా మాట్లాడాలి. ఏం చేసినా కలిసి రావట్లేదు అంటున్నారు. ఏం చేస్తున్నారు ఇప్పుడు మీరు? జాబ్ చేస్తున్నారా, బిజినెస్ చేస్తున్నారా? ఈశ్వరరావు గారు చెప్తున్నారు వినండి. ఈశ్వరరావు గారు, మీ బర్త్ నెంబర్ 10 అండి.
సూర్యుడికి సంబంధించిన నెంబరు, మీ డెస్టినీ నెంబరు 21 అంటే 3 నెంబర్ అండి. 3 నెంబర్ ఉన్న వాళ్ళకి అమితమైన ఎక్కువగా మల్టీ మిలియనర్, తొందరగా మల్టీ మిలియనర్ అవ్వాలనే ఒక ఆశ ఉంటుందండి. అది ఆశ ఉండటంలో తప్పేమీ లేదు. కాకపోతే మీ నేమ్ ఈశ్వర్ రావ్, ఈశ్వర్ అని పిలుస్తారండి చాలామంది. ఈశ్వర్ రావు అని పిలిస్తే చాలా చక్కగా ఉంటుందండి. దట్ ఈజ్ 27/37 అనే నెంబర్, ఒక అద్భుతమైన నెంబర్. కాకపోతే ఈశ్వర్ అని పిలుస్తారండి చాలా వరకు. ఈశ్వర్లో 17 నెంబరును ఇంకోటి 21 నెంబర్, ఆయన డెస్టినీ నెంబర్ 21 అలా వస్తుంది. ఈశ్వర్లో వార్ అనే ఒక నెంబర్, వార్ అంటే కొంచెం జీవితం అంతా వార్ లాగా ఉంటుంది. ఈశ్వర్ రావు అని పిలిపించుకోండి, మీకు పర్వాలేదు. మీకు ఈ సంవత్సరం ఈ 2 నెంబర్ వచ్చిందండి. మీకు 14, 15, 2016 నుంచి చాలా మంచి లైఫ్ వస్తుంది. 2016లో హౌస్ కన్స్ట్రక్ట్ చేయటము, కొత్త వ్యాపారము, లేకపోతే బిజినెస్ ఎక్స్పాన్షన్ చేయటం, ఇవన్నీ ఉంటాయి. మీరు సిగ్నేచర్ చేసే విధానం ముఖ్యము. నేను ముందు నుంచి చెప్తున్నాను, ఈ న్యూమరాలజీ కన్నా గ్రాఫోథెరపీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. గ్రాఫోథెరపీ వల్ల మనం బ్రెయిన్లో ఉన్న బ్లాకేజెస్ అన్ని తీసేస్తే కలిగితే చాలా చక్కటి రిజల్ట్స్ ఉన్నాయి. మీకు న్యూమరాలజీ ప్రకారం మీరు పేరు చాలా చక్కగా ఉంది. ఈశ్వర్ కాకుండా ఈశ్వర్ రావు అని పిలిపించుకోండి, చాలా బాగుంటుంది. మీ లక్కీ నెంబర్స్ 1, 3, 9. దావుద్ గారు, చాలా మందికి ఒక సందేహం ఉంటుంది. దావుద్ గారు తన బుక్కి మీరే న్యూమరాలజిస్ట్ అని పేరు ఎందుకు పెట్టారు? ఇంకేదైనా మంచి పేర్లు అంటే డిఫరెంట్ పేర్లు ఉంటాయి కదా, ఈ పేరు పెట్టడంలో ఆంతర్యం ఏంటి? ఈ పేరులో ఏ నెంబర్ వస్తుంది? ఈ సందేహాన్ని మీరు నివృత్తి చేయాలి. అలాగే ఈ బుక్ ఎలా ఉపయోగపడుతుంది? ఇది నేను నిజంగా నేను నేర్చుకునేటప్పుడు అండి, నాకు గురువు లేరు అప్పుడు. న్యూమరాలజీ ఇప్పుడు కూడా ఎవరు చెప్పేవాళ్ళు కాదు. రకరకాల మంది దగ్గరికి వెళ్ళేవాడిని. పూనాలో వెళ్ళాను, కట్టకర గారి దగ్గరికి, ఢిల్లీ వెళ్ళాను, రవీంద్ర కుమార్ గారి మన అదే కాలనీలో ఉంటారు, ఆయన దగ్గరికి వెళ్ళాను. వాళ్ళంతా ఒక అరగంట మాట్లాడేసి క్లాసులు చెప్పాలంటే క్లాసులు లేదండి, మాకు టైం లేదండి అని. వాళ్ళని అడిగి కొన్ని బుక్స్ కొనుక్కొని, ఇంకొకళ్ళని అడిగి కొన్ని బుక్స్ కొనుక్కొని, కొన్ని మంది బుక్స్ కొనుక్కొని, అలా బుక్స్ మాత్రం నేను చాలా బాగా గ్యాదర్ చేశానండి. అది కాక నాకు ఒక అడ్వాంటేజ్ ఇదివరకు, అందువల్ల ఆ బుక్స్ అన్ని గ్యాదర్ చేయడం వల్ల నేను అదే 2-3 పీజీలు చేయడం వల్ల ఇంగ్లీష్ కొంచెం బాగా వచ్చు. ఇంగ్లీష్లో అన్ని బుక్స్ అన్నీ కూడా ఇంగ్లీష్లోనే ఉంటాయండి. ఇంకా తెలుగులో ఇదివరకు 40 పేజీలు 30 పేజీలు బుక్ ఉండేది. ఈ బుక్స్ బాగా చదివిన తర్వాత ఒక 15 ఇయర్స్ క్రితం నేనే క్లాసులు చెప్దాం, నేను ఎంత బాధపడ్డా నాకు తెలుసు కాబట్టి క్లాసులు చెప్దామని 1999లో స్టార్ట్ చేశాను. అంతకుముందు చిన్నగా చెప్పేవాడిని, కానీ 99లో ఒక సిస్టమేటిక్గా వ్యవస్థాపూర్వకంగా పెట్టడం. అప్పటి నుంచి చాలామంది అవుతున్నారండి. ఇంత వాళ్ళు కూడా న్యూమరాలజీలో మేము ఆ బుక్స్ చదివామండి, ఈ బుక్స్ చదివామండి అనేవాళ్ళు చాలా డౌట్లు ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు. ఈ డౌట్లన్నీ కూడా అందరికీ న్యూమరాలజీ ప్రాక్టీస్ చేసే వాళ్ళకే ఆ డౌట్లు ఉంటే సామాన్యులకి చాలా ఉంటాయి కదా. అందుకని అవన్నీ నేను డైరీలో రాసుకునేవాడిని. అప్పుడు క్లాసుల్లో చెప్పిన డౌట్స్ ఇవన్నీ కూడా డైరీలో రాసుకొని ఒక సమగ్రంగా ఒక బుక్ రాద్దామని ఒక థాట్ వచ్చింది. అప్పటి నుంచే 99 నుంచి స్టార్ట్ చేసుకుంటా ఒక డైరీలో అలా 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 రాసుకుంటూ వచ్చాను. అది 2010 ఆ ప్రాంతానికి ఒక బుక్ రాద్దాం అనుకున్నాం. బుక్ రాశాను. రాసిన తర్వాత చాలా డౌట్లు అయ్యి నేనే ఒక 1 ఇయర్ ఎడిటింగ్ చేసుకున్నాను. అవి చూసి ఆ ఎడిటింగ్ చేసిన తర్వాత పేరు ఏం పెట్టాలి దీంట్లో క్లియర్గా ఉంది. ప్రతి ఒక్కళ్ళు కూడా చదివిన ప్రతి ఒక్కళ్ళు నిన్న కూడా వచ్చి నిన్నేంటి ప్రతిరోజు ఒక 10-15 కాల్స్ బుక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంత బాగా రాశారండి, మేము ఇంతవరకు ఏ బుక్ చదవలేదు, ఇంగ్లీష్లో చదివాం, ఆ చదివాండి అన్నీ కూడా. నేను దీన్ని అప్రిషియేట్ ఎందుకు చేస్తున్నారంటే కనీస మానవుడికి సామాన్యుడికి వచ్చే డౌట్లన్నీ క్లారిఫై చేశాయి కాబట్టి వాళ్ళకి కావాల్సిన డౌట్లన్నీ ఉంటాయి. అందువల్ల ఈ బుక్ నేను అలా రాసిన తర్వాత ఇది చూస్తే ఒక ఫ్రెండ్కి చూపించానండి. చూస్తే ఇక ఎవరైనా న్యూమరాలజిస్ట్ అయిపోవచ్చయ్యా అని అన్నాడు. కస్తూరి మురళీకృష్ణ అని రైటర్ ఉన్నాడు తెలుసా. కస్తూరి మురళీకృష్ణ అని ఒక నా ఫ్రెండ్ రైటర్. ఆయన చూసి ఇది బాగుందయ్యా అని అన్నాడు. అనగానే ఆయనే పెట్టాడు, మీరే న్యూమరాలజిస్ట్ అని పెట్టండి అని పెట్టేశాడు. ఎందుకంటే ఫ్రెండ్కి నేను చాలా రెస్పెక్ట్ ఇస్తాను. మీరే అసలు మంచి బుక్స్ కావాలి అనుకునే వాళ్ళు చాలా మంది ఫోన్ చేస్తుంటారండి. నేను ఒక ఫోన్ నెంబర్ ఇస్తాను, అది దానికి మిస్డ్ కాల్ ఇచ్చిన నా అడ్రస్ వస్తుందండి. ఆ అడ్రస్కి 400 రూపీస్ కనుక మీరు ఎంఓ చేస్తే ఇమ్మీడియట్గా మా ఆఫీస్ నుంచి మీకు బుక్ వచ్చేస్తుందండి. ప్రతి ఒక్కళ్ళు ఈ పోస్టల్ ద్వారానే చాలా మంది తీసుకుంటారు. ఎందుకంటే చాలా ప్లేసుల్లో దొరకటం, ఓన్లీ హెడ్ క్వార్టర్స్లో దొరుకుతున్నాయి. ఆ నెంబరు 8688526773 8688526773
73. ఈ నెంబర్ కూడా స్క్రోల్ అవుతుందండి మన భక్తిలో? స్క్రోల్ అవుతుందో లేదో తెలియదు, మీ వాళ్ళే చెప్పాలి. అది ఉన్నా లేకపోయినా చివరిలో ఎండ్ కార్డ్ లో వస్తుందండి, మీరు ఒక్కసారి చూసుకోవచ్చు. మరి కాలర్ తో మాట్లాడదాం. కాలర్ వెయిట్ చేస్తున్నారు. మరి మీరు కూడా ఈ మీరే న్యూమరాలజిస్ట్ బుక్ సొంతం చేసుకోవాలి అనుకుంటున్నట్లయితే వ్యక్తిగత నెంబర్ని సంప్రదించండి. అలాగే దావుద్ గారిని వ్యక్తిగతంగా కలిసి మీరు పేరులో కరెక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నా, జాతక పరిశీలన చేయించుకోవాలి అనుకుంటున్నా అవే వ్యక్తిగత నెంబర్ని సంప్రదించవచ్చు. చాలా ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు కాబట్టి పర్యటన వివరాలు కూడా స్క్రోల్ అవుతున్నాయి. అపాయింట్మెంట్ తీసుకుని సంప్రదించండి. మరో కాలర్ తో మాట్లాడదాం. హలో హలో మేడం, గుడ్ మార్నింగ్. నమస్తే, గుడ్ మార్నింగ్. మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేము అండి హైదరాబాద్ నుంచి అండి. పేరు? రామంత్. పేరు శ్రవంతి అండి. ఏం పేరండి? శ్రవంతి అండి, మా అమ్మాయిది. మై డియర్ శ్రవంతి అనే పేరు నేను ఇందాకే చెప్పానండి. దయచేసి నా ఎక్స్పీరియన్స్ గౌరవించి మీరు తా అనే పేర్లు తీసేయండి. తా అనే పేరులో ఉంటే కొంచెం ఇబ్బందులు ఉంటాయండి. ఇప్పుడు మీ అమ్మాయి చిన్న అమ్మాయి కదా, ఎంత వయసు ఎంత? శ్రవంతి అనే దాన్ని కొంచెము శ్రవంతి దాన్ని ఇప్పుడు పేరు పెట్టేసినామండి ఆల్రెడీ. పేరు పెట్టేసిన ఎప్పుడు అదే నేను ఇందాకే చెప్పాను. గాడ్ హస్ గివెన్ అమేజింగ్ పవర్స్. చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి పాప. 12/2006 అక్కర్లేదమ్మా. ఇప్పుడు ఏ వయసులో అయినా మీకు చెంచలు కూడా జైలు ఎదురుగా ఉన్న గవర్నమెంట్ ప్రెస్లో చేంజ్ ఆఫ్ నేమ్ కోసం ఒక సెక్షన్ ఉందండి. మీరు చక్కటి ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, గ్రాఫాలజీ తెలిసిన వ్యక్తిని కలిసి మీ పాపకి చక్కటి పేరు మీరు ఒక 10 పేర్లో 15 పేర్లో తెచ్చుకుంటే అతను న్యూమరాలజిస్ట్ జాతకం ప్రకారంగా పరిశీలించి ఏ పేరు మీకు సూట్ అవుతుందో చెప్తాడండి. ఆ పేరు పెట్టించుకోండి. తర్వాత గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చుకోవడం వల్ల సరిపోతుంది. మనం పెట్టేశాము అని తర్వాత బాధపడే కన్నా, నేను ఇందాక ముందే చెప్పాను, గాడ్ హెస్ గివెన్ అమేజింగ్ పవర్స్ టు మోడిఫై అవర్ లైఫ్. అందుకు మన ఒక అతను హిమాలయాల నుంచి వచ్చిన కలిసాడండి. ఇలాంటి కలుస్తుంటా ఒక నైట్ టైమే ఒక మొక్క మొలుస్తుందంట, మళ్ళీ పగలు కనిపించదంట. ఆ నైట్ టైం కనుక అదేదో కొన్ని నక్షత్రాలప్పుడు ఆ మొక్కను తింటే ఇక ఆకలి ఉన్నదంటే చాలా ఆరోగ్యంగా ఉంటారంట. అలా దేవుడు అన్నిట్లోనూ అన్ని రకరకాలు క్రియేట్ చేశాడు. వాటిని మనం అనుభవించటం నేర్చుకోవాలి. అంటే దాని అకార్డింగ్ టు దట్ వన్ వి మోడిఫై. ఇప్పుడు శ్రవంతి కోసం ఏం చెప్తున్నారు మీరు? పేరు మార్చుకోవాలి అని సజెషన్ ఇస్తున్నారు. ఓకే, దావుద్ గారు మరి తావీజ్ గురించి కూడా మీరు చెప్తున్నారు, క్లుప్తంగా చెప్పేసాను. అమ్మా, నేను ఇది ఒక 15 సంవత్సరాల క్రితం ఒక అతని దగ్గర నేర్చుకున్నాను. అది ఎందుకు నేర్చుకున్నానంటే అతనే చెప్పాడు, నువ్వు ముస్లిం కదయ్యా, జనరల్గా తావీజులన్నీ ముస్లిమ్స్ తయారు చేస్తుంటారు, మీరు తావీజ్ ఎందుకు మీరు వేస్తున్నారా అని అడిగాడు. లేదండి, నాకు కొంచెం ఐడియా ఉంది. నేను ఎందుకంటే హరిజోహారి గారి యంత్ర తంత్ర అనే ఒక బుక్ ఉంది, అవన్నీ చదివాను కానీ నేను తయారు చేయట్లేదండి. ఎలా తయారు చేయాలో అనేది తెలుసుకోవాలండి, గురుముఖంగా తెలుసుకోవాలి. అయ్యా నీకు నేను చెప్తానయ్యా అని ఒక అతను ఒక 15 అంటే చాలా రోజులు, ఒక 18 years అవుతుంది, ఆయన నాకు చెప్పడం జరిగిందండి. ఆ తర్వాత నేను తావీజ్ తయారు చేయటం, చాలామంది ఫోన్ చేసి మాకు తావీజ్ కావాలి. నేను అలా తావీజ్ ఇవ్వనండి. జాతక పరిశీలన చేసి అవసరమైతేనే, అన్నెసరీగా మనం ఏమి ఇవ్వకూడదండి. జాతక పరిశీలన చేసి వాళ్ళ రిక్వైర్మెంట్ చూసి ఇఫ్ ఇట్ ఈస్ నెససరీ ఓన్లీ దెన్ ఓన్లీ యూ హ్యావ్ టు గివ్. అంతేకాని చాలా మంది మా ఆఫీస్కి ఫోన్ చేసి మాకు తావీజ్ కావాలి, మాకు తావీజ్ అకార్డింగ్ టు మనిషిని బట్టి తావీజ్. మరోసారి క్లాసెస్ గురించి చెప్పండి, పర్యటన వివరాలు చెప్పండి ప్రేక్షకులు. క్లాసెస్ అనేది గ్రాఫోథెరపీ క్లాసెస్ ఉన్నాయండి. అది వరల్డ్ ఫేమస్ గ్రాఫోథెరపిస్ట్ని పిలుచుకొస్తున్నాను ఆంధ్ర ప్రజల కోసం. దిస్ ఈజ్ ఒక అద్భుతమైన అవకాశం అండి. జూలై 12 నుంచి 18 వరకు క్లాసెస్ ఉన్నాయండి. ఈ క్లాసెస్ కొంత ఫీజు ఉంటుందండి. ఆ ఫీజు మీరు పే చేసి, అంటే ఢిల్లీ, బొంబాయి అలాంటివి అంత ఫీజు ఉండదు, కానీ నేను చాలా తగ్గించానండి. ఆ ఫీజుతో మీరు 12th నుంచి 18th వరకు మా ఆఫీస్కి ఫోన్ చేస్తే మీకు డీటెయిల్ చెప్తారండి. ఒక అద్భుతమైన అవకాశం, మళ్ళీ రాకపోవచ్చు, మీరు దీన్ని అవైల్ చేసుకోండి. తర్వాత నా టూర్ ప్రోగ్రామ్స్, నేను 12వ తారీఖున, ఈ నెల 12వ తారీఖున చిత్తూరులో భాస్కర ప్యాలెస్లో ఉంటానండి. 13, 14 తిరుపతిలో భీమాస్ ప్యారడైజ్లో ఉంటానండి. తర్వాత 19th and 20th నంద్యాలలోని శశి రెసిడెన్సీలో ఉంటానండి. తర్వాత 26, 27 మా బ్రాంచ్ ఆఫీస్ బ్రాడీపేట 2/4లో నా బ్రాంచ్ ఆఫీస్ ఉందండి. దాంట్లో నేను ఉంటాను. నేను లేని టైంలో 26 and 27 నేను లేని టైంలో కూడా ఆల్వేస్ మా బ్రదర్ 24 గంటలు, ఎందుకంటే చాలామంది ఆ ప్రాంతాల్లో వస్తారు, మా బ్రదర్ ఉంటాడు. ఆయనకి ఏమైనా డౌట్లు వచ్చినా కూడా నేను క్లారిఫై చేస్తాను. మీకు మా బ్రదర్ చూసినా కూడా నేను చూసినట్టే. ఓకే అండి, దావుద్ గారు చాలా విషయాలు తెలియజేశారు. ఒక మనిషి జాతకం చూపించుకోవాలి అంటే ఏ అంశాలను పరిగణలో తీసుకుని జాతకం చూపించుకోవాలి దగ్గర నుంచి ఈ మీరే న్యూమరాలజిస్ట్ బుక్ కూడా మనుషులకు ఎలా ఉపయోగపడుతుంది, ఉన్నటువంటి సందేహాలన్నీ కూడా నివృత్తి చేసే ఒక మంచి పుస్తకాన్ని కూడా మీరు రిలీజ్ చేశారు. ధన్యవాదాలండి.
మరి మీరు కూడా దావుద్ గారిని వ్యక్తిగతంగా కలవాలి, జాతక పరిశీలన చేయించుకోవాలి, పేర్లో కరెక్షన్స్ తీసుకోవాలి అనుకుంటున్నట్లయితే వ్యక్తిగత నెంబర్లు స్క్రోల్ అవుతున్నాయి. అలాగే పర్యటన వివరాలు కూడా స్క్రోల్ అవుతున్నాయి. మీరు చుట్టుపక్కల ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ ప్రాపర్ అపాయింట్మెంట్ ద్వారా దావుద్ గారిని కలవచ్చు. ఇంకా మీరే న్యూమరాలజిస్ట్ బుక్ కూడా మీరు సొంతం చేసుకోవాలి అనుకుంటున్నట్లయితే అవే వ్యక్తిగత నెంబర్ని సంప్రదించండి. అలాగే గ్రాఫోథెరపీ అనే కొత్త థెరపీని కూడా వీరు అందుబాటులో అందిస్తున్నారు కాబట్టి క్లాసెస్లో మీరు కూడా జాయిన్ అవ్వాలి, నేర్చుకోవాలి అనుకుంటున్నట్లయితే వ్యక్తిగత నెంబర్ని సంప్రదించండి. ఇది వాళ్ళ మీరే న్యూమరాలజిస్ట్ కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. మరిన్ని వివరాలకు సంప్రదించండి మీరే న్యూమరాలజిస్ట్ ఏఎస్ రెహమాన్, డాక్టర్ మహమ్మద్ దావూద్, ఆస్ట్రో నంబర్స్ గ్రాఫోథెరపిస్ట్, భారతీయ విద్యాభారతి స్కూల్ దగ్గర, ఎల్లారెడ్డిగూడ, అమీర్పేట్, హైదరాబాద్. ఫోన్ నంబర్ 8688526773. వెబ్సైట్ కూడా www.